My dear friends, today there is a hope in the Lord. నా ప్రియ స్నేహితులారా, నేటి దినమున ప్రభువులో నిరీక్షణ ఉన్నది. You're not alone. మీరు ఒంటరి కాదు. Someone is here to help you and fight through the situation to bring you a hope and a future. పరిస్థితి గుండా పోరాడి మీకు నిరీక్షణను, భవితవ్యాన్ని అనుగ్రహించడానికి మీకు ఒకరు ఇప్పుడు తోడుగా ఉన్నారు. He says as per 2 Timothy 1:7. 2 తిమోతి 1:7 ప్రకారం ఆయన ఇలాగున సెలవిస్తున్నారు. For the spirit that God gives does not make us timid, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు, but gives us power, love and self-discipline. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చారు. It's not a spirit of fear that God gives, దేవుడిచ్చే ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు, but a spirit of power. అది శక్తి కలిగిన ఆత్మ. Today you might be afraid of a situation, not being able to put your foot forward. ఈ రోజున మీ అడుగు ముందు వేయలేక పరిస్థితికి భయపడుతూ ఉన్నట్లుగా మీరు ఉండి ఉన్నారేమో. One time when we went to New Zealand for ministry, ఒక పర్యాయం మేము న్యూజిలాండ్ సేవా పరిచర్య కోసమై వెళ్ళి ఉన్నప్పుడు a pastor's family took us to a tower after our meetings, ఒక పాస్టర్ గారు సభల తరువాత మమ్మల్ని ఒక టవర్ కి తీసుకుని వెళ్ళారు. and they gave us a cord so that we could jump from the building with that cord. ఆ తాడు కట్టుకోవడం ద్వారా ఆ భవనం మీద నుంచి మేము క్రిందకు దూకడానికి అవకాశం ఉందన్నమాట. It was a scary, thrilling experience. అది బాగుంటుంది కానీ చాలా భయకంపితమైంది. But as I put my foot forward to jump, I saw that there was nothing below. నేను కాలు అడుగు ముందుకు వేద్దాం అనుకుంటే నా ముందు అడుగున ఏమీ కూడా నాకు కనబడడం లేదు. So my foot was so scared to take a step. కనుక నా అడుగు వేద్దామంటే చాలా భయమేస్తోంది. I had to take a leap of faith. నేను విశ్వాస అడుగు వేయాల్సి వచ్చింది. Even now you might see nothing ahead of you or nothing below you to place your foot forward. ఇప్పుడు మీరు కూడా అడుగు ముందుకు వేయడానికి మీ క్రింద మీ ముందు ఏమీ ఉన్నట్లుగా మీకు కనబడుతూ ఉండకపోవచ్చు. And you might be so afraid to take a step. అడుగు వేయడానికి మీరెంతగానో భయపడుతూ ఉండవచ్చును. Lack of resources, వనరులు లేకపోవడం, lack of people to support you, సహకరించే ప్రజలు మీకు లేకపోవడం, afraid of the vision before you. మీ ఎదురుగా ఉన్న దర్శనాన్ని గురించి మీరు భయపడడం. That's how my father was in 2008 also. 2008 సంవత్సరంలో మా తండ్రి గారు కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉండి ఉన్నారు. Full of fear when his father passed away. వారి తండ్రి గారు మరణించినప్పుడు పూర్తిగా భయము చేత నింపబడిన వారిగా ఉన్నారు. Who is going to take care of all these people whom we have ministered to all these years? మేమిన్ని సంవత్సరాలుగా పరిచర్య జరిగించి ఉన్న ఈ ప్రజల నిమిత్తమై ఎవరు జాగ్రత్త వహిస్తారు అన్నట్లుగా, How am I going to lead this ministry? నేను ఈ సేవా పరిచర్యను ఎలాగున కొనసాగించబోతున్నాను. He was praying night and day for so many days like this. అనేక సంవత్సరాలు ఇదే రీతిగా దివారాత్రములు ఆయన ప్రార్థన చేసి And ఉన్నారు. on this day, March 14th, on 2008, 2008 మార్చి 14 ఇదే రోజున the Lord gave him a divine revelation regarding many things of the ministry. సేవలో అనేక సంగతుల గురించి దేవుడానికి దైవికమైన ప్రత్యక్షతను అనుగ్రహించారు. And all his fear passed away. ఆయన భయం అంతయు కూడా వెళ్ళిపోయింది. The Lord said, I'll pour my spirit on all flesh and my sons and daughters will prophesy. ప్రభు సెలవిచ్చారు, నా ఆత్మను సర్వ శరీరుల మీద కుమ్మరిస్తాను, కుమార్తెలు కుమారులు ప్రవచనములు చెప్పుదురు. I'll give the prophetic grace in the ministry for this. సేవ పరిచర్యలో ఇందుకోసమై ప్రవచనాత్మకమైన కృపనిస్తానని చెప్పారు. And the Delhi prayer tower was established to prophesy for the nation. దేశం కోసమే ప్రవచనం చెప్పడానికి ఢిల్లీ ప్రార్థనా గోపురం స్థాపించబడడం జరిగింది. So many prayer towers around the nation rose up after that. ఆ తరువాత దేశవ్యాప్తంగా అనేకమైన ప్రార్థనా గోపురాలు లేవనెత్తబడి ఉన్నాయి. So many people rose up to pray for others in the ministry. అనేక మంది సేవల ఇతరుల కోసం ప్రార్థించలాగున లేవనెత్తబడి ఉన్నారు. And my father also prophesied to various leaders of the nation. మా తండ్రి గారు కూడా వివిధ రకాల దేశ నాయకులకు ప్రవచనం చెప్పడం జరిగింది. In Karunya, God gave him a great vision కారుణ్యాలో దేవుడు ఆయన గారికి గొప్ప దర్శనమును అనుగ్రహించి ఉన్నారు. for the university to be established in 4 important areas to bring solutions to human problems. మానవాళి సమస్యలకు సంబంధించి 4 ప్రాముఖ్యమైన కోణాల్లో పరిష్కారాలు కనుగొనడానికి విశ్వవిద్యాలయంలో ఆవిష్కరణ ఆరంభమైంది. And the university has risen up strength to strength to establish global collaborations. ప్రపంచవ్యాప్తమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండులాగున మరింకను బలము పుంజుకొని విశ్వవిద్యాలయము ముందుకు వెళ్ళుచూ ఉన్నది. And today it stands with an A++ top accreditation in the nation. ఈ రోజున దేశంలో A++ ఉన్నతమైన స్థాయి ఆధిక్యతలతో నిలిచి ఉన్నది. One moment of strengthening by the power of God. దేవుని శక్తి ద్వారా బలపరచబడే ఒక్క క్షణము. So many things have been established with this new spirit God gives.
దేవుడిచ్చే ఇట్టి నూతనమైన ఆత్మతో అనేకమైన సంగతులు స్థాపించబడి ఉన్నవి. Let us receive this Spirit right now. మనము ఈ ఆత్మని ఇప్పుడే స్వీకరించుదామా? Thank you, Lord, for your Spirit is a spirit of power. ప్రభువా, మీ ఆత్మ శక్తిగల ఆత్మ అయ్యున్నందుకై వందనములు. It's a spirit of love. ప్రేమగల ఆత్మ అయ్యున్నందుకై Comforts us. ఆదరించేది, Molds us. మలిచేది, Strengthens us, Lord. మమ్మును బలపరిచేది ప్రభువా. Strengthen your children in the moment of their weakness. వారి బలహీన సమయాల్లో మీ బిడ్డలను బలపరచండి ప్రభువా. They fear to make a step forward. అడుగు ముందుకు వేయడానికి వారికి ఉన్న భయములో వారిని బలపరచండి. Open the door, Lord, ప్రభువా, ద్వారమును తెరవజేయండి. and strengthen them by your Holy Spirit. మీ పరిశుద్ధాత్మ చేత మీరు వారిని బలపరచండి. Empower them to move forward, Lord. ముందుకు వెళ్ళడానికి వారిని శక్తివంతులుగా Let చేయండి. them go forward and establish the plans that you have to do through them. మీరు వారి ద్వారా చేయదలిచిన ప్రణాళికలు వారు స్థాపించడానికి వారిని ముందుకు తీసుకువెళ్ళండి. Let all their needs be met by you. వారి అక్కరలన్నీ మీ ద్వారా సంధించబడును గాక. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్.